హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పప్పు చకోడీలు. చాలా టేస్టీగా ఉంటాయి. క్విక్గా 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 2-3 గంటలైనా నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా కడుక్కుందాం. వీటిని శుభ్రంగా కడుక్కున్నాము. ఇప్పుడు ఒక పొడి గుడ్డ మీద వీటిని ఆరబెట్టుకుందాం. ఈ విధంగా గుడ్డ మీద పలచగా ఆరబెట్టుకుందాం. పలచగా నీళ్లు లేకుండా ఆరబెట్టుకోండి. నీళ్ళు ఉంటే ఏంటంటే నూనెలో వేసినప్పుడు పేలుతాయి. జాగ్రత్తగా పొడిగా ఆరబెట్టుకోండి. చూడండి, ఈ గిన్నెతో నేను ఒక గిన్నె బియ్యం పిండి తీసుకున్నాను. గిన్నెతో సగం మైదా పిండి తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటే అంతకి సగం మైదా తీసుకోండి. పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతోటైతే బియ్యం పిండి మైదా తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర వాటర్ పోసుకుందాం. ఈ విధంగా మనం తీసుకున్న కప్పుతోటే 1.5 వరకు వాటర్ పోసుకొని మరిగించుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది, నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మరుగుతున్నప్పుడు బియ్యం పిండి మైదా పిండి వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేసుకోండి. వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా పిండి కలుపుకున్నప్పుడు ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఇంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకొని తడి ఆరిపోకుండా మూత పెట్టుకోండి. చపాతీ బండ తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోండి. మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగా ఒక చిన్న ముద్ద తీసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కొంచెం వేసుకుందాం. ఇట్లా పక్కన పెట్టుకుందాం. దీన్ని రౌండ్గా సన్నగా చేసుకుందాం. మీకు ఎంత సైజు కావాలో అంత వచ్చింది అనుకున్నప్పుడు ఇలా పప్పుని ఒత్తుకుందాం. మీకు కావాల్సిన సైజు వచ్చింది అనుకున్నప్పుడు కట్ చేసి ఇలా చుట్టేసుకోండి. ఈ విధంగా చుట్టుకోండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజుగా చకోడీలు చుట్టుకోవచ్చు. నాకు చిన్న సైజు కావాలని నేను చిన్నగా చుట్టుకున్నాను. ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. మంట సిమ్లో పెట్టి వేడి చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక్కోటి వేసుకోండి. ఊడిపోకుండా సిమ్లో పెట్టే వేయించుకోండి. లోపల కూడా బాగా కుక్ అవుతుంది.
విధంగా సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకుంటే లోపల అస్సలు వేగవు. నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.